షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు కొరకు సిద్ధపరచిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. పిల్లరా, దేవుడు సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మోషేకి మార్గమును తెలియపరిచాడు, క్రియలను కనపరిచాడు. రెండు విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్, సెకండ్లీ వర్క్స్. వేస్ అండ్ వర్క్స్. ఈ మార్గాలు, ఈ క్రియలు సార్వభౌముడు ఏది నిర్దేశిస్తే అవే మనం పాటించాలి. ఆ మార్గంలో నడవాలి, ఆ క్రియలను మనం అలవర్చుకుని మన జీవితంలో ముందుకు సాగాలి. ఎలా అండి? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎగ్జాక్ట్లీ పాసిబుల్, సాధ్యమే. ఇప్పుడు ఒక వ్యక్తితో స్నేహం చేయాలి అంటే ఆ వ్యక్తిని కొన్నాళ్ళు అబ్జర్వ్ చేస్తాం కదా. అలవాట్లు ఏమిటి, నడవడిక ఎలా ఉంది, వేటిని ఇష్టపడుతున్నాడు, ఎక్కడ టైం స్పెండ్ చేస్తుంది ఆమె, ఏ విధంగా ఆమె వ్యవహార శైలి ఉంటుంది, అంతే కదా. అంతకు ముందుకన్నీ వారు అపరిచితులుగా ఉన్నారు మునుపు. నీకు వారితో పరిచయాన్ని పెంచుకోవాలనుకుంటున్నావు, వారిని వెంబడించాలనుకుంటున్నావు. వారి అలవాట్లు, ఇతరులతో వారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమిటి, ఇవన్నీ ఆలోచించిన తర్వాత, గమనించిన తర్వాత, అంతేకాదు వారి కుటుంబ నేపథ్యం ఏమిటి, ఇవన్నీ ఆలోచించి వెంబడిస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా మనం అలా ఉన్నామా లేదా? దేవుని మార్గాలను అధ్యయనం చేస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మోషేకి మార్గాలను తెలియపరిచాడు, తన క్రియలను దేవుడు కనపరిచాడు. ఎందుకని మోషే గురించి అంత ప్రస్తావన తీసుకొస్తున్నాడు? మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడండి. ఎంత చొరవ, ఎంత చక్కని అన్యోన్య సహవాసము. సార్వభౌముడితో సామాన్యుడు సహవాసం అంటే మామూలు విషయమా అండి? ఈ మాటను మనం గ్రహిద్దామా? మోషేకి దేవుడు తన మార్గాలు తెలియపరిచాడు. అదే ఇజ్రాయేల్ విషయంలో చూడండి. ఇజ్రాయేలులు ఆయన క్రియలు మాత్రమే తెలుసుకున్నారు కాబట్టి దేవుని అర్థం చేసుకోలేకపోయారు, నశించారు, రక్షణ పొందలేకపోయారు. ఆలోచన చేయండి. మనము కూడా కేవలము క్రియలు మాత్రమే చూస్తే రక్షింపబడలేమండి. క్రియలు మాత్రమే చూడకూడదు. యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా మంది దృష్టిలో ఎలా ఉందంటే, ఆస్తులు ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు అంతేనా, స్వస్థతలు ఇచ్చేవాడు అంతేనా? కాదు కదా. ముందుగా రక్షించేవాడు. రక్షణ లేకుండా ఏదీ లేదు కదా. దావీదుతో కూడా మాట్లాడాడు, మార్గాలను బయలుపరిచాడు. నా ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తాను అంటే అది మంచిదో లేదో చెక్ చేసుకోకుండా ఎలా వెళ్తావు? నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. వేస్ అండ్ వర్క్స్, మార్గముల గురించి, క్రియల గురించి మాట్లాడుతున్నాడు. నీవు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఏ మార్గంలో ప్రయాణించను, ఏ పని చెయ్యమంటావు అని ప్రార్థన చేయాలి కదా. ఒకటేనండి, మనముగా ఆయనకి సబ్మిట్ చేసేసుకోవాలి. మనం ఆయనకు సమర్పించుకోవాలని కోరుతున్నాడు. ప్రతి విషయంలో ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రతి విషయంలో మనం ఆయన చిత్తానికి లోబడాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండోయ్, ద్విమనస్కులు కాకూడదండి. అంటే సందర్భాన్ని బట్టి మనసు మారిపోయే తత్వము దేవుని పిల్లలకు తగదు. ఆయన మనస్సే మన మనస్సు అయి ఉండాలి. అటువంటి అప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎటువంటి బలహీనతలో కూడా భయపడాల్సినటువంటి పనే లేదు. ఆందోళన చెందినప్పుడు దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఎందుకంటే సమాధానకర్తకు అధిపతి. సార్వభౌముడితో సామాన్యుడు సహవాసం అంటే ఎంత అద్భుతమండి అది. ఆయన మార్గాలు, ఆయన క్రియలు ఎప్పటికప్పుడు మనం ఆకళింపు చేసుకోవాలి.
ఎందుకంటే కొందరి మార్గాలు వాళ్ళ దృష్టికి వాళ్ళకి తిన్నగా కనపడొచ్చు, కానీ తుదకది మరణానికి దారితీస్తుందేమో. ప్రభు వాక్యం సెలవిస్తుంది, పాపుల మార్గమును నిలబడొద్దు అని. నువ్వు పాపము చేయకపోయినా ఆ మార్గంలో నిలబడితే అలాగే నిన్ను అంచనా వేస్తారు కదా. అదేంటండి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాల్ని, నాకు ఆ పాపముతో పొత్తు లేదని నువ్వెంత చెప్పినా ఎందుకు అక్కడ నిలబడతావు? దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రభు నీతో సహవాసము కోరుతున్నాడు. ఆయన మార్గాల్లో ఆయన చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించాలని ఆశిస్తున్నాడు. ఆయన చేతి పని కాబట్టి మనం ఆ క్రియల ద్వారా మనల్ని సంతోషపెడుతున్నాడు. ఆయన ఏం పని చేశాడు? మనకి తన శిలువ కార్యము ద్వారా మనల్ని రక్షించాడు. ఈ రోజుకి నీకు అర్థమైనవా ఆయన మార్గాలు? ఆయన క్రియలు నీకు అర్థమైనవా? ఆయన నిత్య సంతోషాన్ని ఇచ్చేవాడు, నిత్య సమాధానాన్ని ఇచ్చేవాడు, నిత్య రక్షణ అనుగ్రహించేవాడు. అంతేకాదు నిత్య జీవాన్ని కూడా మనకు ప్రసాదించేవాడు. ఆయన సార్వభౌముడండి. ఆయన ఆ సార్వభౌముడితో మనం సహవాసం చేస్తున్నామంటే ఎంత సంతోషించాలో తెలుసా పిల్లరా? ఎంతగా ఆనందించాలో తెలుసా? ఆయన దృష్టిలో గొప్ప దేవుడండి, సార్వభౌముడైన సర్వశక్తిమంతుడు. దేవుని యొక్క సన్నిధిలో నిత్య సంతోషములు కలవు అని ఎందుకంటున్నాడు తెలుసా? ఆయన మార్గాలను ఇష్టపడాలి. నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నడవడం కాదు, దేవుని మార్గము. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. ఆయన చేతి పనండి మనం, ఆయన చేతి పని. ఆయన స్వహస్తాలతో మనల్ని చెక్కుకున్నాడు, మనల్ని తయారు చేసుకున్నాడు. కర్త కర్మ క్రియ ఆయనే కదా. ఎప్పుడైతే ఆయన మార్గాన్ని మనకు చూపించాడో, ఆయన క్రియలు మనకు కనపరిచాడో మనము గ్రహించాలి. ఎవరో ఏదో అన్నారని కళ్ళు మూసుకుని ప్రవర్తించకూడదు. ఎప్పుడు కూడా అలా వెళ్ళిపోవటం ఉండకూడదండి. ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నా? ఈ విన్న వాక్యమును బట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం? దావీదుకు నేర్పించాడు, మోషేకు మాత్రమే కాదు దావీదుకు నేర్పించాడు. ఇప్పుడు మనకి కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన మార్గంలో ప్రయాణిద్దాం, ఆయన క్రియలను బట్టి మనము ముందుకు సాగుదాం. పిల్లలు, ప్రభువా నా భవిష్యత్తును నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఆయన ఖచ్చితంగా మనల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు, మన బాధ్యతను తీసుకుంటాడు. ఆయన దేవుని యొక్క కృపను మన చుట్టూ కూడా ఆవరింప చేస్తాడు. ఆయన అభిషేకంతో మనల్ని కప్పుతాడండి. ఇంకో విషయం చెప్పనా? నువ్వు వదిలిపెడుతున్నావేమో కానీ దేవుని చెయ్య ఆయన నీ చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి వందనములు. నువ్వు సార్వభౌముడవు. సామాన్యులైన మాతో మీరు సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నారు. నీ మార్గములు, నీ క్రియలు, అద్భుతములు మాకు తెలియపరిచిన రీతిగా, మీరు మాకు బయలుపరిచిన రీతిగా మేము నీ మార్గంలో నడుస్తూ మీరు చూపించిన క్రియలు మేము చేస్తాం. మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పగిస్తాం. వింటున్న వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ యొక్క చల్లని చూపుతో ఆశీర్వదించి క్రీస్తు పేరిట ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.